ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఊరికి రావడానికి నాన్న ఒప్పుకున్నారమ్మా. నిజమా? అవునమ్మా, నేను జున్ను కలిసి నాన్నను కన్విన్స్ చేశాం. నాన్న హ్యాపీగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను నీ కోసం ఒప్పుకోలేదు, లక్కీ కోసం ఒప్పుకున్నాను. కానీ అక్కడికి వచ్చాక నువ్వు ఎలాంటి ఎక్స్ట్రాలు చేయకు. చెయ్యనులేండి, మీరొస్తే చాలు. ఎవరికోసమైనా మీరొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది బావుగారు. ఒప్పుకోవేమో అనుకున్నానన్నయ్య. మొత్తానికి వదిన మాట విన్నావన్నమాట. అందరూ మీలా ఉంటారా ఏంటి? మా బావుగారికి మా అక్కంటే చాలా ఇష్టం. కదా బావుగారు? అదేం లేదు, నేను లక్కీ రిక్వెస్ట్ చేసిందని కన్విన్స్ అయ్యాను. లక్కీ జున్నుల కోసమో లక్ష్మీ వదిన కోసమో? నువ్వైతే ఊరొస్తానన్నావు కదన్నయ్య. మీరు కూడా వస్తున్నారు, గుర్తుందిగా? గుర్తుంది మేడం, అందరం వెళ్తున్నాం. ముందైతే 2 స్ట్రాంగ్ కాఫీ తీసుకురండి. ఏంటి మిత్ర? మీరా? మిత్ర కిందకి వెళ్ళాడు. అందరూ ఊరు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. నా కొడుకుని ఆ జాను ఏదో మాయ చేసేసింది. వాడు వెళ్దామంటున్నాడు. అంటే మీరు నేనేనా మిగిలిపోయాం? మనం మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తాం? మనం కూడా వెళ్దాం. సిగ్గు లేకుండా ఆ లక్ష్మి వాళ్ళ ఊరు ఎలా వెళ్తామా ఆంటీ? వెళ్ళామంటే ఆ అక్క చెల్లెళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారు. మనం వెళ్తోంది వాళ్ల కోసం కాదు. నువ్వు మిత్ర కోసం వెళ్ళాలి, నేను వివేక్ కోసం రావాలి. నువ్వు వెళ్ళకపోతే లక్ష్మి మిత్రకి మరింత దగ్గరవుతుంది. నేను రాకపోతే నా మాయదారి కోడలు నా కొడుకుని పూర్తిగా తన కొంగుకు కట్టేసుకుంటుంది. అలా అని మన క్యారెక్టర్స్ ని చంపేసుకుంటామా ఆంటీ? చూడు మనీషా, మరీ తెగేదాకా లాక్కూడదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుండాలని ఓ మాటల మాంత్రికుడు చెప్పాడు. వెళ్ళకపోతే నష్టపోయేది మనమే కాబట్టి వెళ్దాం పద. అది కాదా ఆంటీ? నువ్వు రా, చెప్తా. నువ్వు రా, పద. బావుగారు తీసుకోండి. ఏమండి? మామ్, వదిన వాళ్ళ ఊరు వెళ్ళడానికి అన్నయ్య ఒప్పుకున్నాడు. వెళ్ళడానికి నువ్వు కూడా రెడీ అయ్యావా? అంటే మామ్, అన్నయ్య వెళ్తుంటే నేను వెళ్ళకపోతే బాగోదు కదా. అంటే మీ అన్నయ్య కోసం వెళ్తున్నావన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.